ఈరోజు మనతో పాటు సిపిఐ నారాయణ గారు ఉన్నారు. బిల్డింగ్లు కూల్చివేత అండి, ఇది రాజకీయంగా చూడాలా లేకపోతే కక్షపూర్తి చర్యలుగా చూడొచ్చు అంటారా? చూసే దృష్టి బట్టి ఉంటుంది. కొద్ది వర్షం పడితే ఎందుకు మొత్తం జామ్ అయిపోతుందండి? అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఆయన పదవికి ముప్పు ఏర్పడుతుంది అంటారా? అహంభావం, అవినీతి, నియంతృత్వం, ఈ మూడు ఉండేవాడు ఎవడు బాగుపడు. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు గారు అని చెప్పేసి ఆయన మీద ఒక వీడియో వచ్చిందండి. అంటే మహిళతో లైంగికంగా వేధించారు అటువంటి వీడియో. ఇంకా చాలా ఉన్నాయి వాడి పైన, అవి బయట రాలా. మల్లారెడ్డి ఉన్నాడు, ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం చెరువులు కట్టేస్తాడు. ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కట్టేశారండి, అవి కూడా కూల్చితే మరి స్టూడెంట్స్ ఏమైపోతారు? మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు సిపిఐ నారాయణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. తెలంగాణలో ఈ బిల్డింగ్లు కూల్చివేత అండి, ఇది రాజకీయంగా చూడాలా లేకపోతే కక్షపూర్తి చర్యలుగా చూడొచ్చు అంటారా? అంటే మనం ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టి కనిపిస్తుంది, అది చూసే దృష్టి బట్టి ఉంటుంది. మేమేం దృష్టి చూస్తామంటే మొదటి నుంచి కూడా ఈ చెరువులు, గుంటలు, కాలువలు అవన్నీ కూడా భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు, తర్వాత ఫామ్ హౌస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అదే పేదవాళ్ళని తీసుకెళ్ళి గవర్నమెంట్ స్థలాలు వేస్తే ఒంటికాయ దాడి చేస్తున్నారు. మేము మొట్టమొదటి ఏమంటే ప్రభుత్వం ఆస్తి ఉంటే ప్రభుత్వం చేతిలో ఉండాలి, లేదంటే సామాన్య ప్రజల చేతిలో ఉండాలి తప్ప ఇట్లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, కార్పొరేట్ కంపెనీ చేతిలో ఉండకూడదు అనేది మా స్లోగన్. అది కంటిన్యూ అవుతుంది, ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ చెరువులు, కుంటలకు సంబంధించిన ఒక ఇది తీసుకుంటున్నాడు. ఇది ఒకటి మంచిది. ఎందుకంటే మేము వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఫిరంగి నాలా ఉంది, మూసీ కాలం ఉంది, ఇవన్నీ కబ్జా అయిపోయినాయి. అంతకుముందు ఇది అక్కడి పడిన వర్షం నీళ్లు, అన్ని చెరువులు నీళ్ళంతా వచ్చి ఇబ్రహీంపట్నంలో పడేది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు, అది దానిలో నీళ్ళు నిండితే చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ వస్తుంది. మేము ఒకసారి పాదయాత్ర చేసాం 15 ఏళ్ల క్రితం. చేస్తే కళలన్నీ కబ్జా అయిపోయినాయి. ఎక్కువగా ఎంఐఎంలు కబ్జా చేశారు అనుకోండి. అది రాజశేఖర్ రిపోర్ట్ ఇచ్చాం, ఆయన చేయలేకపోయాడు. కొంత ట్రై చేశాడు, ఆపేశాడు. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ బాగా పెరిగాయి. ఇప్పుడు ఏడబడతాడా ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేస్తాయి, అంతా వస్తుంది. భూదాన భూములు కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చాయి. మేము హయాతాగ్లో మేము తీసుకుని చూపించాం, ఇది ఇంజనీరింగ్ కాలేజ్, ఇది భూదాన భూములు కట్టారు. మేము భూదాన భూములు పేదవాళ్ళు ఇల్లు చేసుకుంటే పీకేస్తూ ఉంటారు. మరి ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్లా ఒప్పుకుంటారు మీరు అని చెప్పేసి వివాదం ఉంది. ఆ నేపథ్యంలో మేము కూడా రేవంత్ రెడ్డి తీసుకునే వైఖరిలో చెరువులు, కుంటలు, కబ్జాలు మొత్తం తీసేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మేము స్వాగతిస్తున్నాం. అయితే ఇప్పుడు హీరో నాగార్జున ఉన్నారండి, ఆ హీరో నాగార్జున ఏంటంటే నాకు కోర్టులో ఉంది ఈ కేసు అంటున్నారు ఆయన. అందరూ అదేమంటున్నారు, ఇప్పుడు కబ్జా చేసిన అందరూ కూడా కోర్టులో కేసు ఉంది, స్టే ఉంది, నాకు హక్కు ఉంది, మీరు టేప్ పెట్టి కొలుచుకోండి అని అందరూ చెప్తారు అన్నమాట. నేను చెప్పిన ఏంటంటే కోర్టులో స్టే చార్మినార్ కూడా నాదని రాసుకుని స్టే తెచ్చుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఇట్లాంటి ఇప్పుడు సివిల్స్ ఇవి ఎన్నో 15-20 ఏళ్ళు జరుగుతాయి. అందువల్ల కోర్టు స్టే అనేది కరెక్ట్ కాదు. వాస్తవంలో మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఎక్కడ గుంటలు ఉన్నాయి, ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ బిల్డింగ్స్ వచ్చాయి మనం చూస్తున్నాం కదా. ఇది ప్రజా కోర్టు. ప్రజా కోర్టు తేలకుండా నువ్వు ఆ కోర్టులో కూర్చుంటే మీరు ఇచ్చే డాక్యుమెంట్ బట్టి వాళ్ళు స్టే ఇస్తారు. ఆ స్టే వెకేట్ కావాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది. అందువల్ల దానిపైన మాకు నమ్మకం లేదు. మన కళ్ళారా ఇప్పుడు నాగార్జున కట్టినటువంటి యంగ్ కన్వెన్షన్ దాదాపు మొత్తం చెరువు మొత్తం 10 ఎకరాలు ఉంది. అందులో ఈయన మొత్తం 1 ఎకరం 2 ఎకరాలతో రాజశేఖర్ రెడ్డి లీజుకి ఇచ్చేట్టున్నాడు. దాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం కబ్జా చేశాడు. ఆ చెరువు సగం పూడిపోయింది. ఇది ఏమో రోజుకి 10 లక్షల నుంచి 50 లక్షల దాకా వసూలు చేసుకొని ఫంక్షన్ కట్టించుకుంటున్నాడు. అదేమో చెరువులో ఉంది. ఒకవైపు చెరువులో ఈయన పెట్టుంటే చెరువు అవతల నుంచి బిల్డర్స్ వాళ్ళకి తొమ్మిది మట్టి అని తీసుకు అప్పకపోయేస్తున్నారు. అటు నుంచి వాళ్ళు పూడ్చుకుంటూ వస్తున్నారు, ఇటు నుంచి ఈయన పూడ్చుకుంటూ వస్తున్నాడు. ఇంక 4 ఏళ్ళు పోతే ఆ చెరువే కనపడదు. ఇప్పుడు మా సమస్య ఏంటి, అట్లాంటి చెరువులు పోతే వాటర్ బాడీస్ ఉండవు. వాటర్ బాడీస్ లేకుండా పోతే కబ్జాలు వస్తాయి. రెండోది చెరువులు పూడ్చేస్తే ఇప్పుడు కొద్ది వర్షం పడితే
ఎందుకు మొత్తం జామ్ అయిపోతుందండి? ఆ నీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎందుకు కార్లు కొట్టుకుపోతున్నాయి? నేను మలాపూర్లో రాత్రి 7 గంటలకు సినిమా నుంచి వస్తుంటే కార్లు కొట్టుకుపోతున్నాయి. అంటే ఈ వర్షం పడితే దానికి దారి లేదు, మొత్తం మూసిపోయినాయి, అందులో వచ్చి ఊళ్ళ మీద పడుతున్నాయి. అందువల్ల మొత్తం అదొకటి. ఇంకొకటి కాలుష్యం, ఇంకొకటి ఎకలాజికల్ బ్యాలెన్స్, ఇవన్నీ తప్పుతున్నాయి. అది అంటేటప్పుడు చెరువులు కొంటలు యాజ్ ఉండాల్సిందే, దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళ మీద దాడి చేసి వెకేట్ చేయించాల్సిందే. వెకేట్ చేయడమే కాదు, వాళ్ళ చేతనే డబ్బులు ఖర్చు పెట్టించి మళ్ళీ ఆ చెరువులు యథావిధిగా రిపేర్ చేయించాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. అది మిగతా చోట కూడా కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, తర్వాత ఫామ్ హౌసెస్ ఉన్నాయి, తర్వాత ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వెకేట్ చేయించాల్సిన మాకు. అంటే ముందు కొంత ఎంతో కొంత అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంత తీసుకుంటున్నారండి స్థలం. మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన ఇవ్వడం తప్పే కదా. ఆయన ఇవ్వడం కూడా ఏ ముఖ్యమంత్రి అయినా సరే వాటర్ బాడీస్ ఇరు. ఇప్పుడు మేము పేదవాళ్ళు అప్లై చేస్తామండి పట్టా ఇవ్వమని, కాలువ పరమోగులకి ఇవ్వరండి మాకు, ఎవరు చెరువు పరమోగులకి ఇవ్వరు, కాలువ పరమోగులకి ఇరు. మరి మాకు ఇచ్చినప్పుడు వాళ్ళు కట్టిస్తారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి నాగార్జున పాపులర్ కాబట్టి ఇచ్చింటారు. వామనుడికి ఒక పాదం వేస్తే 3-4 పాదాలు పెట్టేట్టుగా పెట్టేస్తున్నారు. ఇక అందరూ కూడా అంతే, ఒక 1/2 ఎకరా ఎంతో పక్కన తీసుకుంటారు, దాని నుంచి ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చేస్తారు. అంటే మేము అనుకున్నానంటే నాగార్జున మీద కోపం ఉన్నట్టుంది. ఆయన కోపం అంటే మా కోపం చాలా మందికి ఉంటుంది. కోపం కాదండి, డిఫరెన్సెస్. ఆయన ఇప్పుడు అక్కడే నాగేశ్వర అంటే మాకు పెద్ద గౌరవం, ఆయన సినిమాలు చూస్తాం. నాగార్జున అంటే ఆయన సినిమాలు బాగా చూస్తాను నేను, నాకు నిజంగా ఫేవరెట్. ఇప్పుడు ఈవెన్ టుడే అది వేరు, ఆయన యాటిట్యూడ్ వేరు. ఆయన బిగ్ బాస్ అందరూ తీసిన మంచిది కానీ మా ఉద్దేశం. అది ఒక హీన సంస్కృతి. హీన సంస్కృతి ఐఎస్ సంస్కృతి అని మీరు హీన సంస్కృతి ఎందుకు వస్తారు? ఆ డబ్బులు మీకెందుకు, మీకు ఆల్రెడీ మారుస్తున్నాయి కానీ చెప్పేసి నా ఉద్దేశం. అందప్ప అంతకన్నా మించి దానికోసం ఖచ్చితంగా దేని పోయింది కాదు. ఇది నడి సెంటర్లో, హైదరాబాద్ నడి సెంటర్లో ఉన్నటువంటి చెరువుని అట్లా ఆగుపోయి చేస్తే అన్యాయం అని చెప్పేసి అని మా ఉద్దేశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందుకు వచ్చాడు, దెన్ వీఆర్ సపోర్టింగ్ ఇట్. అంతేగాని నాగార్జున వ్యక్తిగత కష్టం నాకేముంది. అంటే బిగ్ బాస్ మీద కక్షతో మీరు ఇది చెరువులు కూల్చమని చెప్పారు, అలాగే ఆ డబ్బులు కూడా వసూలు చేయమంటున్నారు. అవును, ఆ చెరువు పూర్తి చేశాడు, ఎంతో డబ్బులు సంపాదించాడు, ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వానికి ఇవ్వాలండి. ఇప్పుడు ప్రభుత్వం ఆస్తుల నుంచి డబ్బులు సంపాదించి కోట్లు కూడా పెట్టుకుంటే ఆ చెరువు ఎవరు బాగు చేస్తారు? ఇప్పుడు ఆ చెరువును బాగు చేయాలంటే ఆ డబ్బులు 5 వసూలు చేయాల్సిందే, మళ్ళీ యాజిటీస్గా పెట్టాల్సిందే, చుట్టూ చెట్లు పెట్టాల్సిందే. చెట్లు పెట్టడం ద్వారా ఆకు పచ్చదనం వస్తుంది, బాడీ ద్వారా నీళ్లు ఉంటాయి, అవి రిపేర్ ఖర్చు అవుతాయి కదా. మరి ఆయననే ఖర్చు పెట్టేసారా? ఇంకోటి పెడతారు? అనుభవించావు కాబట్టి, లాభాలు సంపాదించావు కాబట్టి వేరే పెట్టాలి. మా డౌట్ ఏంటంటే ఇదేమైనా కక్ష అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఆయన పదవికి ముప్పు ఏర్పడుతుంది అంటారు ఏమన్నా? రేవంత్ రెడ్డి గారి సీఎం పోస్ట్ మీద ఇటువంటి అంటే వీళ్ళందరికీ మరి శత్రువులు ఎక్కువ మంది అయిపోతున్నారండి. అంటే శత్రువులు ఉండాలని చెప్పేసి ఈ సమాజాన్ని క్షీణించేటువంటి సపోర్ట్ చేస్తే ఆ పదవి ఎందుకు ఉండాలా? నేను అందుకే చెప్పా, రేవంత్ రెడ్డి పులిమిని సవారు చేస్తున్నాడు, పులిమిని సవారు చేస్తున్నాడు. ఆ పులి మధ్య దిగితే అది తినేస్తుంది, దిగకుండా కూర్చుంటే అడవిలో తీసుకెళ్తారు. ఇప్పుడు నా తాత్పర్యం ఏంటి? అడవిలోకి తీసుకెళ్తారు, ప్రజలకు తీసుకెళ్తుంది ఆ పులి. మీరు పులిమిని సవారు చేస్తున్నారు, ఆ పులి అడవిలోకి తీసుకెళ్తుంది, మనం తీసుకోదు, మన జనంలోకి తీసుకెళ్తుంది. నువ్వు మధ్య దిగినావు అనుకో, వీళ్ళు తినేస్తారు. కాబట్టి యు గో విత్ ది పీపుల్, ఇది ఆబ్బాకు మధ్యలో ఆగితే మనం అయిపోతుంది చెప్పచ్చు. అది మా ఉద్దేశం. దానికి పదవి జనం వస్తుందంటారా? అది ఫైట్ చేస్తారు, జనం సపోర్ట్ వస్తుంది కదా. మంచి పని చేస్తున్నప్పుడు జనాలు కోరుకుంటారు. అవునండి. ఆ తర్వాత మా డిమాండ్ కూడా, మల్లారెడ్డి ఉన్నాడు, ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం చెరువులు కట్టేశాడు. అవును. ఇప్పుడు పల్లా రాజేష్ రెడ్డి ఉన్నాడు, ఆయన అట్టే కట్టేశాడు. ఇప్పుడు ఏమంటారు? మీరు టేపులు తెండి కొలుచుకోండి అంటారు. చెరువులు మొత్తం మట్సం పూజ చేసి బిల్డింగ్ కట్టినాక టేపులు తీసి ఏడ కొలుచుకోవాలా? చెరువులు దమానే లేదు అక్కడ, ఏడ కొలుచుకోవాలా? ఇది పోయి చెప్తున్నారు. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు ఏం చెప్తారు? ప్రభుత్వ ఆఫీసులు కూడా చెరువులో ఉన్నాయి, దాన్ని కూడా మీరు కూల్చేస్తారని అడుగుతున్నాడు. ప్రభుత్వం కట్టినటువంటి బిల్డింగ్స్ అన్ని ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడతాయి, ప్రజాసేవకు ఉపయోగపడతాయి. అదే వ్యాపారం చేసుకోవడంలా. అవును. మీరేమో మెడికల్ కాలేజీ కట్టుకున్నారు, ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు, ఫామ్ హౌస్ కట్టుకున్నారు, కన్వెన్షన్ హాల్స్ కట్టుకున్నారు. దీనికి గవర్నమెంట్ ఒకటేనా? అది మేము ఒప్పుకోము. అయితే ఒకటి గవర్నమెంట్ ఉంటే అది అగ్రపక్షం వేసి ముఖ్యమంత్రి క్లారిఫై చేయాలి. ఆయన కట్టినటువంటి ప్రభుత్వ ఆఫీసులు ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా ఆ చెరువు అనే చోటు తెప్పిస్తాడా? అది అగ్రపక్షం వేసుకొని మాట్లాడుకోవాలా. అంతేగాని ఈ ప్రైవేటు కబ్జాదారులు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాన్ని పోటీ పెట్టి అదే బతికిపోవడం అనేది అవకాశం. నేను దాన్ని అంగీకరించాను. ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కట్టించారండి, అవి కూడా కూల్చితే మరి స్టూడెంట్స్ ఏమైపోతారు? కూలిస్తే వాళ్ళకి జాగాలు చాలా ఉన్నాయి కదా.
లేకపోతే ఒక పని చేయాలా తెలుసు మరి అట్ల పట్టాలని చెప్తాము. వాళ్ళు ఎంత జాగా ఆక్రమించారు, ఇంకొక చోట భూములు కొని చెరువులు తయారు చేసి ఇవ్వని చెప్పండి. ఓకే, ఆ డబ్బులతో. ఇప్పుడు ఒక అదే ప్రాబ్లం అయితే అదే వాళ్ళు ఎన్ని ఎకరాలు ఆక్రమించారో అన్ని ఎకరాల భూమి కొని చెరువులు తయారు చేసి ఇవ్వని చెప్పండి. అంతేగాని మేము బిల్డింగ్ కట్టేసాం కదంటే అక్రమార్జన ఉంటే ఇప్పుడు ఆకుపోయి చేయడం లేదా, బ్లాక్ మనీ ఉంటే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం లేదా, అంతే అక్రమార్జన నేను స్వాధీనం చేసుకోవాలి గవర్నమెంట్. ఇంకొక మార్గం లేదు కదా. అంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకా చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఉన్నారండి, ఎంఐఎం వాళ్ళు ఉన్నారండి, చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళే. అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి నేను గట్టిగా నిలబడతా అని చెప్తా ఉన్నాడు. ఓకే, నేను కృష్ణుడు నాకు ఇచ్చిన కృష్ణాష్టమి రోజున కృష్ణుడే నాకు శక్తి ఇచ్చాడు అంటున్నాడు. కృష్ణుడు శక్తి ఇచ్చిండొచ్చు, కృష్ణ జన్మస్థానం గుర్తుపెట్టుకో. ఆ కృష్ణ జన్మస్థానం బాగా చేసి మీరు వాడిని పంపిస్తారు జైలుకి, మీరు మొత్తం తెలుసుకోండి. ఓ అలాగే జన్మస్థానం కూడా కృష్ణ జన్మ అంటే ఇది జైలు. అవును కదా, కృష్ణ జన్మస్థానం అంటే జైలు అనమాట. కృష్ణ అంటే కృష్ణ 10,000 మంది పెళ్ళాలు ఉన్నారండి, మరి 10,000 మంది పెళ్ళాలు చేసుకుంటారా? ఇది కృష్ణాష్టమి అంటే మరి కృష్ణ జన్మస్థానం ఉంది, జైలు ఉందండి, దాన్ని కూడా బాగా చేయండి. మీరు మీకు చేత అయితే వాళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళందరికీ నేను జైల్లో పెడితే జైలుకి పోయండి, కానీ జైలు మాకు శుభ్రంగా ఉండాలి. అది ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు గారు అని చెప్పేసి ఆయన మీద ఒక వీడియో వచ్చిందండి. అది అంటే మహిళతో లైంగికంగా వేధించారు అటువంటి వీడియో. ఆంధ్రది కదా? ఆంధ్రదండి. అవును. అది ఏంటి సార్, మీరు అంటే ఒక రాజకీయ నాయకుడు ఆయన ఎమ్మెల్సీ ఉండి దువ్వాడ శ్రీనివాస్ ఒక ఆయనమో మా పెద్ద గొడవలండి ఎమ్మెల్సీ. అవునండి, ఇప్పుడు రాజకీయాలలో అవినీతి మోరల్స్ అవన్నీ పోయినాయి. అప్పుడు పెళ్లి చేసుకొని విడాకులు వేరు, పెళ్లి చేసుకొని ఎక్స్ట్రా కాపరా పెట్టడం వేరు. ఇవన్నీ విడాకులు ఇచ్చుకొని ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పేమీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, విడాకులు ఇచ్చాడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఆయన అనవసరంగా ఆయన అన్యాయంగా ముగ్గురు పళ్ళాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి బోర్డు కొట్టుకుని పోయాడు. అది కరెక్ట్ కాదు. ఓకే, విడాకులు ఇవ్వకుండా పెళ్ళ భార్య ఉండి ఎల్లిగా సంసారం చేసే వాళ్ళపైన యాక్షన్ తీసుకో. మోరల్స్ ఇప్పుడు వాళ్ళంతా ఆ మోరల్స్ కిందకు వస్తారు. దాన్ని ఆ రాష్ట్ర పార్టీ నాయకులు ఖండించాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తే నష్టం వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ అంటే మోరల్స్ లేవంటారా వీళ్ళకి? మోరల్స్ ఉంటే ఆపరేట్ చేస్తారండి. మోరల్స్ ఉంటే ఆపరేట్ చేస్తారు. అంటే వైసీపీ నాయకులు బయటకు వచ్చింది ఆ రెండే, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ పైన, అవి బయట రాలా. మోరల్స్ లేవని క్లియర్గా అర్థమైంది. వాళ్ళ బాధ్యతలు చెప్తాను కదా, నేను చెప్పేది కాదు, ఇంకో చెప్పేది కాదు కదా. అలాంటప్పుడు అధిష్టానం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. అధిష్టానం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే అధిష్టానం కూడా వాళ్ళతో ఈక్వేట్గా కట్టేయాల్సి వస్తుంది. అందుకే ఓడిపోయారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ప్రజలు అనుకుంటున్నారండి. అంటే ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. అది ఒకటి కాదు, జగన్మోహన్ రెడ్డికి 1,90,000 కన్నుడికి ఎన్ని శాపాలు ఉన్నాయో అన్ని శాపాలు ఆయనకు ఉన్నాయి. పదవి స్వీకారం చేసిన వరకుని ఆయన అన్ని తప్పులే చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రజలు చేతరించేశారు. అయితే 151 సీట్లు వచ్చినటువంటి జగన్కి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లు అట్లా వస్తాయండి. కేవలం 11 సీట్లే. మరి అన్యాయంగా ఈ భారతదేశం ఎవరికి అంత గది పట్ల. ఒకసారి తమిళనాడు బట్టి జరిగింది ఒకటి, ఎంతమంది జరగలేదు, ఫస్ట్ టైం. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయనకి ఎంత తప్పులు చేశాడు తెలిసిపోయింది. చెప్పాలంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఇప్పుడు పరిమితి టైంలో నేను చెప్పలేదంటే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ఎప్పుడైతే ప్రజాదర్బార్ను పగలగొట్టాడో అక్కడి నుంచి ఆయనకి సంధి చుట్టుకుంది. ఆయన చివరి దాకా కూడా అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన జనం వాళ్ళ కాలే ఇంత సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇస్తే కూడా ఓట్లు పడలేదు. ఓడిపోవడం ఇప్పుడు టీఆర్ఎస్ ఓడిపోయింది, వాళ్ళు కొన్ని సీట్లు వచ్చినాయి. అవునండి. మరి ఇది అంత అన్యాయంగా 11 సీట్లు రావడం ఏంటంటే 5 ఏళ్ళు పరిపాలన సాగించిన తర్వాత. దాన్ని బట్టి ఆమూలాగ్రం సర్వతోముఖంగా చేసేటువంటి తప్పులు ఆయనకి చుట్టుకుంది. అంటే మొత్తం ఆయనకి ఎందుకు తెలియదు అంటారు? అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇలా చెప్తారు. రాజకీయాలలో ఒకటే అహంభావం, అవినీతి, నియంతృత్వం, ఈ 3 ఉండేవాడు ఎవడు బాగుపడడు. ఆ 3 ఆయన మూర్తి పోయించి ఉన్నాయి ఆయన దగ్గర. అవినీతి పెరిగింది, కేవలం అవినీతి చేయాల్సిన పనిలే, ఆయనకి ఆల్రెడీ డబ్బులు బాగున్నాయి, కానీ బాగా అవినీతి పెరిగింది కింద నుంచి పైదాకా. తర్వాత నియంత్రపోకర ఏం బుద్ధిమానులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరిని అలవ్ చేయకుండా ఆయన ఒకటి ఏకచక్రాధిపతిగా పరిపాలించడం జరిగింది. అహంభావం, నేను నా అంతటా ఉన్నాడని అహంభావం. రాజకీయాల్లో కరప్షన్ కెన్ బి టాలరేటెడ్ దెన్ ది అరగెన్సీ. ఓకే, అహంకారం. ఇప్పుడు మరి కేసీఆర్కి అదే వచ్చిందంటే పరిస్థితి అదే పని, ఇది కూడా అదే వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో ఎవరు కానీ రైతు బంధు ఎంతవరకు ఎవరు ఇలా ఫస్ట్ టైం ఇచ్చాడు. ఆయన ఎందుకు ఓడిపోయాడు? అహంభావం, అవినీతి, ఈ రెండే దానికి చుట్టుకున్నాయి.
ఎవరికైనా చూడండి భారతదేశంలో ఎక్కడ కానీ అహంభావం అవినీతి ఈ రెండు ప్రధాన శత్రువులు. అవి ఉండేవాడు ఎవడు బాగుపడాడు. తాత్కాలికంగా ఉపయోగపడుతుంది. నియంత్రితులు పోకడ ఎవరు నియంత్రణతో ఏమవుతుందంటే ప్రతిపక్షం అనేది లీగల్లీ యాక్సెప్టెడ్, అధికారపూర్వకంగా ప్రతిపక్షం అనేది గుర్తించబడింది కాన్స్టిట్యూషన్లో. అట్లాంటి ప్రతిపక్షాన్ని నువ్వు అలౌ చేయవు, మాట్లాడినవు, వాళ్ళతో మీటింగ్ పెట్టవు. ప్రతిపక్షం ఏం మాట్లాడండి, ప్రజల సమస్య మాట్లాడతారు కదా, వాళ్ళ స్వార్థ సమస్య మాట్లాడితే తప్పు, ప్రజల సమస్య మాట్లాడతారు, తప్పేముంది? ప్రజలు ముడుకోవటం అని జనం చెప్పుకోరు కదా, మరి ప్రతిపక్షాలు చెప్తుంది వినాలి కదా. వాళ్ళని పిలవకపోతే, మీటింగ్ పెట్టకపోతే, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకపోతే, చివరిగా మేము ఉద్యమాలు చేస్తే ఉద్యమాలను ఇంటికానే ఆపేసేసి బంద్ చేసి పనిచేస్తున్నారు. ఆయన ఎక్కడ పర్యటనకు పోతే ముందే మొత్తం ఇళ్ళంతా తాళం వేసి పెట్టేస్తున్నారు, లోపల పెట్టేసి. నిజాంనామా బయటకు వస్తుంటే వాళ్ళ వందే మాగతల్లో నిజాం వస్తాడు హో అంటే పోయేవాడు, ఎవరు పట్టుకొని నిల్చునేవాడు. ఈయనైతే అసలు బయటకి రాకుండా తలుపు తాళం వేయించేసాడు, ఆ చెట్లు నరికిచ్చేసాడు. చెట్లు ఏం చేసేయండి, చెట్లు నరికిచ్చేసాడు మొత్తం. విశాఖపట్నం అయితే చెట్లు నరికిచ్చేసాడు. ఎందువల్ల అంటారు చెట్లు నరికి? ఆ చెట్ల మధ్యలో ఎవరైనా దొంగలు ఉంటారేమో, ఈయనకి వ్యతిరేకలు ఉంటారేమో, వాళ్ళు ఏమైనా చేస్తారని సన్మానం. అంటే ప్రజల చేత ఎన్నుకోబడినవాడు అంత భయపడాల్సిన అవసరం ఉంది. అంత భయపడితే చెట్టుకో, పోలీసులు పెట్టుకో, చెట్లు నరికేసేది ఏంటి? దుర్మార్గం కదా ఇది. అట్లాంటి పాపాలు చాలా చేశాడు. అంటే ఈవీఎంలో ప్రాబ్లం అంటే ఈవీఎంలో అవన్నీ ఓడిపోయాక వచ్చే మాట్లాడండి. ఈవీఎంల పైన మాకున్న అనుమానం మాకున్నాయి. ప్రపంచంలో 127 దేశాల్లో ఈవీఎంలు బ్యాన్ చేశారు, అంత బ్యాలెన్స్ మీద పోతున్నారు. అట్లాంటప్పుడు మనం కూడా బ్యాలెట్ మీదకి పోవడం మంచిది అని చెప్పేది మా ఉద్దేశం. అంటే ఈవీఎంలు పూర్తిగా వాళ్ళని మేనేజ్ చేశారు, ఈవీఎంలు తీసుకున్నారు అట్లేం లేదు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఈవీఎం మేనేజ్ చేసి అన్నారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకాలు చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాక ఈవీఎంలను పడుతున్నాడు. ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అయితే ఈవీఎం సిస్టమ్ మీద మాకు కూడా డౌట్ఫుల్ ఉన్నాయి, దాన్ని ఆపమని చెప్తున్నాము. అంతేగాని ఇప్పుడు ఓడిపోతే ఈవీఎంలు ఇన్ఫ్లుయెన్స్ అని, గెలిస్తే ఇన్ఫ్లుయెన్స్ అంటే అట్టిపోతారు. ఈ మధ్యకాలంలో సహజీవనం ఒకటి బాగా అంటే లివ్ ఇన్ రిలేషన్ కొత్తగా వచ్చిందంటే, మీరు ఎప్పుడు కూడా కుటుంబాలు బాగుండాలి, అందరూ కూడా అది అంటే మానవతా విలువలు ఉండాలని చెప్తుంటారు. చాలా సహజీవనం కొత్తగా. ఇప్పుడు సొసైటీలో గౌరవప్రదం కోసం వీఆర్ లివింగ్ టుగెదర్ అంటున్నారు. లివింగ్ టుగెదర్ అది చాలా గొప్ప పదం. అది లివింగ్ పదానికి ఈక్వల్ టు ది రెడ్ స్టార్ ఏమంటారు, రెడ్ లైట్ ఏరియా కిందకి వస్తుంది అది. కానీ ఇప్పుడు సమాజం ఎట్టయిపోయిందంటే అదొక గౌరవం, లివింగ్ టుగెదర్ అని చెప్పేది. చాలా మంది ఆ పేరుతోటి బతుకుతున్నారు. అది ఎన్మారం, అది నైతికత కాదు. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ తరుణ్ అని చెప్పేసి ఒక లావణ్య అని చెప్పేసి గొడవలు అవుతున్నాయి ఉంటాయి. ఇప్పుడు భార్య పోయి పట్టుకొని కొడుతుంది, అది వీడిని కొడుతుంది, ఆమెను కొడుతుంది. ఏం చేయాలి మనం? సహజంగా భార్య అనేది ఒప్పుకోరు కదా, ఇంకొక ఉంటే వీలు కాదు కదా, అంగీకరిస్తుంది కదా. భర్త కూడా ఒప్పుకోడు, భార్య ఒప్పుకోదు. అట్లాంటప్పుడు జరిగినప్పుడు వస్తాయి గొడవలు. దాన్ని ఎవరికి వాళ్ళు నైతికతతోటి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదివరకు లేని విడాకుల సంస్కృతి ఎక్కువ పెరిగిపోయింది. ఎందువల్ల అంటారు? విడాకుల సంస్కృతి అంటే బాగా పెరిగిపోయింది, ఇదివరకు లేదు. ఒకప్పుడు స్త్రీలకు స్వాతంత్రం ఉండేది కాదు. భార్య భర్త ఏం చెప్తే అదే చేయాలి. భర్త మీద ఆధారపడేటువంటి ఒక సొసైటీ ఉండేది. అలాంటప్పుడు భర్త అదుపాధ్యంలో భార్య ఉండేది. ఇప్పుడు ఎకనామిక్ రిలేషన్ వచ్చినాయి, ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత పిల్లలు చదువుకుంటున్నారు, ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి. గతంలో ఉద్యోగాలు వచ్చేవి కదా ఆడవాళ్ళకి, ఇప్పుడు ఆడవాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు. కుటుంబంలో చిన్న ఏం పని చేయకపోయినా చీరల వ్యాపారం చేసుకుంటున్నారు, ప్రొవిజన్ స్టోర్ పెట్టుకుంటారు. అందువల్ల సెల్ఫ్ ఆర్థికపరమైన వెసులుబాటు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు కూడా సరే ఉంటుంది ఆలోచనలు, వాళ్ళ ఆలోచన గౌరవించాలి కదా. గౌరవించకపోయినప్పుడు వెళ్ళిపోదాం పట్టు, నాకు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది, నీకు ఎర్నింగ్ కెపాసిటీ ఉంది, నేను బతుకుంటా. అంతకుముందు ఏమిటది, ఆయన విడాకులు ఇచ్చేస్తారు, బతుకేంటి, నన్ను ఎవరు కాపాడతారు, నన్ను ఎవరు చేర చేస్తారు, ఎవరు చేరతీరేమో, ఇంట్లో వాళ్ళు చేరతీరు అని అవమానం పడి బయట నేను బతకలేను కాబట్టి సచ్చినట్టుగా ఏడ్చుకుంటూ పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం లేదు. బయటకు వస్తే వాళ్ళు ఆడవాళ్ళు కూడా కష్టపడితే పనిచేయడానికి అవకాశం ఉన్నాయి. గ్రామీణ ఉపాధి కూడా బతికిపోవచ్చండి. ఇప్పుడు పెన్షన్స్ వచ్చాయి, సింగిల్ లేడీకి పెన్షన్ వస్తుంది, వీడియోకే కాదు సింగిల్ లేడీ కూడా పెన్షన్ వస్తున్నాయి. అది ఇక్కడ అనేక రకాలుగా సదుపాయాలు వచ్చిన తర్వాత విడాకుల సంఖ్య పెరిగిన మాట వాస్తవం. అందులో విడాకుల సంఖ్య పెరిగినంత మాత్రం సమాజ అనైతికం కాదు. వాళ్ళకి స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? వ్యభిచారం చేసే స్వేచ్ఛ కాదు. నాకు ఆలోచనలు ఉంటాయి,
నాకు కొన్ని అలవాట్లు ఉంటాయి, నాకు కొన్ని ఎంజాయ్మెంట్ రైట్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు నేను ఎందుకు సప్రెస్ చేసుకోవాలా? ఇప్పుడు వద్దంటావా? వద్దు, పోనీ వ్యాపారం చేసుకుంటా, అయిపోయా. ఆర్థికపరమైన మార్పులు వచ్చిన తర్వాత విడాకులు. అంటే ఇవి తగ్గించడానికి అవకాశం ఉందంటారా ఈ విడాకులు? అది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బట్టి ఉంటాయి తప్పితే ఈ ఆర్థిక ఒడంబడికల్లో కట్టుదట్టం కుదరదు. ఇప్పుడు కట్టుదట్టం కుదరదు. ఒకడు పెద్దవాళ్ళు కట్టుదట్టం ఏం చేసేవాడు, నీ మొగుడు ఎక్కడ తిరగని, నువ్వు మాత్రం ఎక్కడ బడి ఉండు అనేటువంటి వాళ్ళు ఒకప్పుడు. అవునండి. రాయలసీమలో అయితే ఏమన్నా పెద్ద మనిషి వచ్చి మధ్యస్థం చేయాలంటే నీకు ఎంతమంది పెళ్ళాలని అడిగేవాడు. ఓకే. పెళ్ళం లేదు, ఒకటే పెళ్ళం, అయితే ఎంతమంది రంజీలు ఉండాలని అడిగేవాడు. అటుంటేనే కెపాసిటీ కింద లెక్క. లేకపోతే నువ్వు ఎంతమంది హత్య చేసినావు, కూలీ చేసావు అనేవాళ్ళు. అవన్నీ చేస్తేనే నువ్వు పెద్ద మనిషి. ఇక్కడ నీకేం తెలుసు? లేకపోతే ఒక పెళ్ళం పెట్టుకుని గమ్ముడు నీకేం తెలుసా పో అనేవాడు. అది ఆనాడు సాంప్రదాయం. ఇప్పుడు ఒప్పుకుంటారా? ఎంతమంది అంటే ఒక భార్యను ఉంచుకున్న వాళ్ళు అంటారు కదా, అవన్నీ సమర్థుడు కాబట్టి అదొక అనాచారమైన ఆచారం అది. ఇవి ఒకప్పుడు హీరోయిక్ ఉండేటువంటి వాళ్ళు, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు సాధ్యంగా చూస్తున్నాం కదా, శ్రీకాకుళం వాడికి చూసాం కదా. అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కాలం మారిపోయింది, ఆర్థికపరమైన మార్పులు వచ్చినాయి, లేడీస్ చదువుకుంటున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడే అనేక అవకాశాలు వచ్చినాయి, పెన్షన్తో సహా. కాబట్టి వాళ్ళు ప్రేమతో ఉంటారు తప్పితే నిర్బంధంతో ఉండరు. నిర్బంధంతో ఉండాలని చెప్పేటువంటి పెద్ద మనుషులు ఇప్పుడు లేరు, సాధ్యం కదా, వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు ఆ పెద్ద మనుషుల మాట వినే స్థితి కూడా లేదు. అదే అది అయిపోయింది. ఊరికి ఒక పెద్ద మనుషులు ఉండండి, ఏందని 5 నిమిషాలు కూర్చుంటే ఇది పోండి అంటే పోయేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఏ ఇంటికి ఆ ఇంటో పెద్ద ఏం లాభం లేదు. ఇప్పుడు మారిపోయినప్పుడు దాని మీద మారుతుంది. ఎందుకు మారింది? ఆర్థిక పరమైనటువంటి వస్తువులు మారినాయి, సామాజిక పరంగా పరిణితి చెందినటువంటి వచ్చింది, సోషల్ డెవలప్మెంట్ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. వచ్చినప్పుడు పాత పద్ధతులు పనికిరావు. ఇంకా రష్యా ఉక్రెయిన్ ఏంటి సార్ గొడవ లేదు? రష్యాది అంటే మీకు తెలిసినంత వరకు ఆ జన నష్టం ఉంది, ప్రపంచానికి కూడా ఇబ్బందులుగా ఉన్నాయి. అది కేవలం రష్యా అమెరికా ఆడిసిన నాటకం అంతా. అమెరికా వాళ్ళు స్థావరం కావాలి ఉక్రెయిన్లో, వాళ్ళు ఆ స్థానం కోసం వచ్చారు. ఉక్రెయిన్ ఇవాళ ట్రై చేశాడు, సోవియట్ ఒప్పుకోలేదు. ఎందుకంటే అడగూర్చుంటే నా ఇల్లు బాగుంది, పక్కింట్లో వచ్చి శత్రులు కూర్చుంటే ఎందుకు ఒప్పుకుంటాను నేను? అవునండి. కాబట్టి కుదరదని చెప్పారు వాళ్ళు. ఆ యుద్ధం స్టార్ట్ అయ్యింది. ఇదండి సిపిఐ నారాయణ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.